శుభోదయంలో ఈ యోగను ఆచరిస్తున్నారంటే చాలా గొప్ప విషయం. నాకు ప్రభాకర్ రెడ్డి గారు నాతో మాట్లాడాడు, యోగా డే ఈ విధంగా చేద్దాం అనుకున్నాం సార్, మీరు కూడా రావాలి అని ఇన్వైట్ చేశారు. ఎట్లా చేస్తున్నారంటే ఒక సప్తాహం చేద్దాం అనుకుంటున్నాం అన్నాడు. ఒక సప్తాహం అంటే 8 రోజులు మేము చేస్తాం. ఎక్కడ అంటే ఈ ప్లేస్లో అని చెప్పారు. ఎలా చేస్తున్నారంటే ఉన్నటువంటి వాళ్ళు ఊళ్ళో ఉన్నటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటి రెండు తలా ఒకరోజు చేస్తే బాగుంటుంది సార్ అన్నాడు. ఓకే చేయించండి, నేను కూడా నా పాత్రగా నేను ఒకరోజు వస్తాను. చాలా సంతోషం, మంచి కార్యక్రమం, సత్కార్యం అని చెప్పాను. ఇక్కడ మీరు యోగా డే చేస్తున్నారు, అది సప్తాహం చేస్తున్నారు. ఏనుగు తినడానికి పీనుగు లేదంటే ఏనుగు తినేవాళ్ళు పీనుగు లేక. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే నేను వివరణ కొద్దిగా ఇస్తాను. నేను మీకు యోగా ఇప్పుడు నేర్పెట్టేందుకు రాలేదు, యోగా చేయించడానికి కూడా రాలేదు. యోగా సెలబ్రేషన్, ఇంటర్నేషనల్ యోగా సెలబ్రేషన్ సందర్భంగా మీరు కొన్ని విషయాలు తెలిసినా తెలవకున్నా తెలుసుకోవాల్సిన సమయం. ఈ సమయం తర్వాత మళ్ళీ తెలుసుకో అందుకు వచ్చాను తెలియజేస్తుంది. ఈ జూన్ మాసాన్ని యోగా మాసంగా ప్రకటించండి. ఇక ముందు ఇప్పుడు ఏదో ఒక వీక్ చూస్తారు, నెక్స్ట్ సమయంలో జూన్ మాసాన్ని యోగా మాసంగా. ఎందుకంటే మనం చతుర్మాసం అని, పునర్మాసాలని, తర్వాత కార్తీక మాసాలని ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. కార్తీక స్నానాలు నెల రోజులు చూస్తుంటారు కదా. అక్కడ ఏమొస్తుందో మనకైతే తెలియదు. మరి ఇక్కడ మాత్రం మీరు ఊహించినంత ఆరోగ్యం వస్తుంది. ఒక నెల రోజులు అనూహ్యంగా మీరు యాక్టివేట్ అయిపోతారు. ఒక నెల రోజులు చూస్తే యాక్టివేట్ అయితే మిగిలిన 11 నెలలు ఏం కావాలండి? అలవాటైతే దాదాపు నాకు తెలిసి కొన్ని వందల మంది ఊళ్ళో నా దగ్గర యోగా చేసిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఏమేమి పేరులో వాళ్ళందరూ ఏం చేస్తున్నారో నాకు తెలియదు. కానీ యోగా అంటే అర్థం తెలిస్తే యోగా వదిలిపెట్టాం. యోగాను వదిలిపెట్టామంటే యోగా అర్థం తెలుస్తుంది. ఏం తెలుస్తుంది?